మిత్రమా, ఎందుకలా మూసుకుపోయిన దారుల వైపే దీనంగా చూస్తూ ఉన్నావు? దిక్కులకు మించిన లెక్కలేనన్ని దారులు ఉన్నాయి మిత్రమా. నీ కడుపు నింపుకోవడానికి, ఈ జానడి పొట్ట నిండడానికి మోసాలు చేయనక్కర్లేదు. అయితే అదే ముద్ద రాజభోగాల మధ్య తినాలని నువ్వు తాపత్రయపడితే మాత్రం అది తప్పకుండా యుద్ధాలు చేయాలి, మోసాలు చేయాలి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి మిత్రమా. ఈ లోకంలో ప్రతిదీ నీ ఆశ, నీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ వదిలేసి అలా మూతపడిన తలుపుల వైపే దీనంగా కూర్చుని చూస్తూ ఉండిపోతే ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ కొద్దిపాటి ఆనందాన్ని కూడా కోల్పోతావు మిత్రమా. గుర్తుపెట్టుకో, నీకు భయం ఎప్పుడు పుడుతుందో తెలుసా? నీ చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయినప్పుడు పుడుతుంది మిత్రమా. నీకంటూ ఎవరూ లేనప్పుడు భయం మొదలవుతుంది. ఎటు చూసినా దిక్కుతోచనే భయం మన వెంటే పడుతుంది మిత్రమా. ఆ భయానికి కారణం నీ మీద నీకు నమ్మకం లేకపోవడం, నేనొక్కడిని అయిపోయానని ఆందోళన కలగడం. నువ్వు ఒంటరైపోయినా, నువ్వు ఒక్కడివి నడవాల్సి వచ్చినా నీకంటూ ఏదో ఒక మార్గం దొరక్కపోదు మిత్రమా. అందుకే ఎప్పుడు కూడా గుంపుతో వెళ్ళకు, ఒక్కడివి వెళ్ళు. ఎవరో వస్తారని తోడు లేకపోతే ఎలా అని ఆలోచనలు ఉంటే వాటిని ఈ క్షణమే చంపే మిత్రమా. వెళ్ళు, ఒంటరిగా వెళ్ళు, విజయం వైపే వెళ్ళు మిత్రమా. ప్రతిరోజు నీది కాకపోవచ్చు, కానీ నీకంటూ ఒకరోజు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది ఎవ్వరికీ శాశ్వతంగా రాసిపెట్టి ఉండదు మిత్రమా. ఎదురు చూడటం కాదు, ఎదురు వెళ్ళడం కూడా అలవాటు చేసుకో. అప్పుడు అన్నీ కూడా నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. నువ్వు పరుగు మొదలుపెట్టినప్పుడే నీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళాక అలసిపోవడం ఖాయం మిత్రమా. కాబట్టి పుంజుకోవడం ఎలా అనే ఆలోచన నీ మదిలో మొదలవుతూనే ఉండాలి. లేకపోతే అలసిపోయిన చోటే ఆగిపోతావు, కూలబడిపోతావు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, డబ్బులు లేకపోతే ఇక్కడ ఎవ్వరూ కూడా నీ మాట వినరు. నువ్వు ఎంత గొప్ప పురాణం చెప్పినా నీ మాటలు ఎవ్వరూ కూడా పట్టించుకోరు. అదే నువ్వు సాయంత్రం ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ పెట్టి ఓ రేంజ్లో దావతిస్తే మాత్రం నువ్వెన్ని సొల్లు కబుర్లు చెప్పినా సరే చప్పట్లు కొడుతూ వింటారు మిత్రమా. ఇక్కడ నీకు నీ మాటలు విలువనిచ్చేలా చేసేది డబ్బే. ఆ డబ్బు నీ దగ్గర లేనప్పుడు నీకు విలువనిచ్చేది నీ జీవన విధానమే. డబ్బు ఉన్నప్పుడు ఊరేగి, లేనప్పుడు ముసుగు తన్ని పడుకోకుండా ఎప్పుడు కూడా ఒకేలా ఉండు మిత్రమా. అలాంటి బ్రతుకు నీకు సమాజంలో విలువను తీసుకొస్తుంది. వాడు డబ్బులు ఉన్నా ఒకేలా ఉంటాడు, లేకపోయినా ఒకేలా ఉంటాడు అనే మంచి మాటలు జనాలు నీ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, నీకున్న బలహీనత ఏంటో తెలుసా? నీకు ద్రోహం చేసిన వారిపైన పగబెట్టి రివెంజ్ తీసుకోకపోవడం. నీకు నీ మనసుకు తగిలిన గాయాన్ని వెంటనే మర్చిపోవడం. ఈ రోజుల్లో ఇలాంటి మనస్తత్వం అస్సలు పనికిరాదు మిత్రమా. మనకు ఒకడి నుంచి చెడు ఎదురైతే వాడిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మోసపోయేంత అమాయకత్వం నీకుంటే, జాలి దయ లేకుంటే మళ్ళీ మళ్ళీ నిన్ను మోసం చేసే సిగ్గులేని మనస్తత్వం అవతల వాళ్ళకు ఉంటుంది మిత్రమా. ఇక్కడ చాలామందికి నరనరాన జీర్ణించుకుపోయింది. జీవితంలో మనకి తగిలిన ప్రతి దెబ్బ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ఎదురైతే తీసి దూరంగా విసిరేయాలి మిత్రమా. అన్నీ ఉన్నా ఏదో ఒక దానికోసం ఏడ్చేవాడే తప్ప పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు బాధలు లేనివాడు ఎవ్వరు కూడా, సంతోషంగా ఉన్నవాడు ఎవ్వరూ కూడా ఉండరు మిత్రమా. నీకోసం ఎదురు చూసే మనిషి ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చేస్తే తప్పులేదు. ప్రతిరోజు అలానే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు మిత్రమా. కాదంటారా? క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టుకో. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే వేరేలా మారడానికి నిమిషం కూడా పట్టదు మిత్రమా. అర్థమైందనుకుంటా. మంచి ఆలోచన ఏంటంటే, మోసం చేసేవారు ఎప్పుడు కూడా విజయం సాధించలేరు. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒకేసారి చంపేస్తుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపేస్తాయి మిత్రమా. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి,
ఎవరో వస్తారో ఏదో చేస్తారనే భ్రమ నుంచి బయటికి రా. నువ్వు నీ కష్టాన్ని నమ్ముకోవాలి. నీకు నువ్వుగా పైకి ఎదగాలి. అప్పుడే నువ్వు జీవితంలో మరింతగా ఎదగల మిత్రమా. నీ జీవితంలో ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. భర్త నుంచి ప్రేమ దొరికినప్పుడు భార్య ఏం చేయాలి? ప్రతి విషయం అంటే ప్రతి భార్య కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1, మీ భర్తపై అంచనాలు జీరోలో ఉంచుకోవడం మంచిది. చాలా సందర్భంలో భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు అనురాగం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఒకరి నుంచి మరొకరు ప్రేమ కోసం ఎదురు చూస్తూ నిరాశ చెందడం ఈ రోజుల్లో సాధారణంగా మారిపోయింది. మీ భాగస్వామి ప్రేమను వ్యక్తం చేయడంలో వెనకబడి ఉన్నప్పుడు లేదా మీ భావాలను పట్టించుకున్నప్పుడు వారి నుంచి మీరు మీ ప్రేమను వెతుక్కోవడం మీకు మరింత బాధకు దారితీస్తుంది, కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇలాంటి స్వభావం ఉన్న వారిపై ఎక్కువగా ప్రేమను కానీ గౌరవం కానీ ఆశించకండి. మామిడి చెట్టు నుంచి తీపిని ఆశించడం సాహసం, కానీ వేప చెట్టు నుంచి తీపిని ఆశిస్తే నిరాశే మిగులుతుంది కదా మిత్రమా. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి ప్రేమను ఇవ్వలేరని తెలిసినప్పుడు వారి నుంచి ప్రేమను ఆశించకుండా ఉండడం మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంచనాలు ఎక్కువగా ఉంటే నిరాశ మరియు బాధ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ లభించడం లేదని మీరు గ్రహించినప్పుడు వారి నుంచి అంచనాలను తగ్గించుకోవడం లేదా పూర్తిగా వదులుకోవడం మంచిది మిత్రమా. ఇది మిమ్మల్ని మరింతగా బాధపడకుండా కాపాడుతుంది. ఇక 2, సంబంధాన్ని మెరుగుపరచడానికి నిరంతర ప్రయత్నం. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామి ఒక తప్పు చేస్తున్నారని మీరు కూడా అదే తప్పును పునరావృతం చేయడం మీ బంధం విచ్ఛిన్నం చేస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. పారిపోవడం పరిష్కారం కాదు మిత్రమా. భార్యాభర్తల సంబంధం శివపార్వతుల సంబంధం లాంటిది, పవిత్రమైనది. ఇందులో ఒడిదుడుకుల సహజం. వాటిని ఎదుర్కొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలో ఎవ్వరూ కూడా పరిపూర్ణులు కాదు మిత్రమా. మీ జీవిత భాగస్వామిలో లోపాలు ఉండవచ్చు. అలాగే మీరు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే అక్కడ కూడా మీకు అన్నీ పరిపూర్ణంగా దొరకవు. కాబట్టి ఉన్న బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం తెలివైన పని మిత్రమా. తెలివితో ప్రేమతో మీ జీవిత భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించండి. ఇక 3, మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమను పొందలేకపోతున్నారనే బాధలు ఉంటే మీ దృష్టిని ఇతర విషయాలపై కేంద్రీకరించడం ముఖ్యం. ముఖ్యంగా మీ పిల్లలపై దృష్టి పెట్టడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, వారి ప్రేమను ఆస్వాదించడం మరియు వారి నవ్వులో సంతోషాన్ని వెతుక్కోవడం మిమ్మల్ని ఆ బాధ నుంచి కొంతవరకు దూరం చేస్తుంది. ఒక్కచోటే కూర్చుని బాధపడుతూ ఉండడం వల్ల పరిస్థితి మారదు కదా మిత్రమా. ఇది మీరు పైకి ఎదిగే సమయం అని భావించి మీలో ఉన్న టాలెంట్ని ఉపయోగించుకోండి. అందరి దృష్టిలోనే కాదు, మీ భర్త దృష్టిలో కూడా మీరు తక్కువ కాదని నిరూపించుకోండి. పరిస్థితులు మారినప్పుడు మనుషులు కూడా మారుతారు. కాబట్టి మీ పరిస్థితిని మార్చుకోండి. మీరు అలా కావాలనుకున్న ప్రేమ అప్పుడు మీకు లభిస్తుంది. అర్థమైందనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.